హాయ్ అండి అందరికీ. నేను మీ ఇట్స్ మిస్ సంధ్య. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు రెసిపీ అయితే ఇడ్లీ పిండితో చేసుకునే దిబ్బ రొట్టె అండి. రెసిపీ చాలా బాగుంటుంది. మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాన్ని మనకి సరిపడే క్వాంటిటీలో తీసేసుకోవాలి. ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే కొంచెం జీలకర్ర, మంచి కలర్ కనిపించడం కోసం క్యారెట్, కొంచెం కొత్తిమీర మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక బాండి అంటే దొడ్డుగా ఉన్న ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముక్కుడికి ముందు వేసుకున్న మిశ్రమం అంతా ఉంది కదా, జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ మంచిగా పిండిలో కలుపుకోవాలి. బాండిలో వేసేసుకోవాలండి కలిపిన పిండిని అంతా. అంటే మనకి ఎంత సైజ్ మందం సరిపోతుందో అంత అలాగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 to 3 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి, చాలా మందంగా వచ్చేస్తుంది. దాని మీద మంచి స్పైసీనెస్ కోసం మన ఇడ్లీ కారం ఉంటుంది కదా, అదైనా వెల్లుల్లి కారమైనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కటైతే ఇన్నఫ్, అంతకంటే ఎక్కువ తినలేము, చాలా బాగుంటుంది. కొంచెం మూత పెట్టేసుకొని ఆవిరికి సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సిమ్లో పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్లో మంచిగా అయిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ కాకుండా దీనికి టమాటో పికిల్ అయితే, ఇన్స్టెంట్ టమాటో పికిల్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దిబ్బ రొట్టి కోసం కాంబినేషన్గా పల్లి చట్నీ కాకుండా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఎలాగో ఇడ్లీకి చేసినప్పుడు పల్లి చట్నీ చేస్తాం కదా, అందుకే దీనికి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. సేమ్ ముక్కుడులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, మనకు కావాల్సిన అన్ని టమాటో, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. మెత్తగా అయ్యే ముందు కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మెత్తగా పడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లిటిల్ బిట్ షుగర్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా కారం కానీ సాల్ట్ అదే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆనియన్ వేయడం వల్ల స్వీట్నెస్ కూడా తగ్గిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ట్రై చేయండి. ఒక లైక్ చేయండి. వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది.